ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామంలో ఉన్న సింగరాయకొండను దర్శిద్దాం. ఈ తొలి ఏకాదశి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన పండుగ. దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి, హరివాసరం అని పేర్లు కూడా ఉన్నాయి. తెలుగు సంవత్సరం పండుగలలో ఇదే ఆరంభం. విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తారంట. ఈ నిద్ర కార్తీక మాసంలోని ఉత్తరాన ఏకాదశి వరకు, అంటే 4 నెలలు కొనసాగుతుంది. ఈ 4 నెలలనే చతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలల్లో శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు వంటివి చేయరు. ఈరోజు ఉపవాసం ఉండటం వలన, విష్ణుమూర్తిని పూజించడం వలన గత జన్మ పాపాలు తొలగిపోతాయంట. కుచేలుడికి దరిద్రం పోయి సంపదలు కలగడం ఈ వ్రతం వల్లే జరిగిందంట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామంలో ఉన్న సింగరాయకొండని దర్శిద్దాం. ఇక్కడ ఈ తిరణాల, ఈ జాతర చూద్దాం మనం. నాకు తెలిసి ఈ సింగరాయకొండకి నేను ఒక 20 సార్లు దాకా వచ్చుంటాను. ఒకసారి ప్రభు కట్టాను గతంలో. ఈ సింగరాయకొండ పేరేచర్ల గ్రామం నుంచి పెద్దపల్లూరు గుండా గుంటూరు వెళ్ళే దారిలో ఈ కొండ ఉంటుంది. చుట్టుపక్కల అన్ని కోరియలు ఉంటాయి. ఈ విగ్రహానికి పూజలు చేస్తూ ఉన్నారు భక్తులు. ఈ సింగరాయ స్వామికి తక్కువ మెట్లు ఉంటాయి. 5 నిమిషాల్లో స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. పూర్తి శిఖరం మీదకి వెళ్ళాలంటే ఒక అరగంట పట్టిద్ది. పూర్తి శిఖరం పైకి చాలా బాగుంటుంది పైన. చెప్పు వేసుకెళ్తారుగా. ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రభలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ భారీగా కడతా ఉంటారు. చూశారుగా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 399 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.